విశాఖపట్నంలో బీచ్ షాక్స్ ఏర్పాటుపై రాజకీయ వేడి రాజుకుంటోంది. టూరిజం అభివృద్ధి పేరుతో ఆర్కే బీచ్, సూర్యలంక సముద్ర తీరాల్లో బీచ్ షాక్స్కు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడాన్ని వైసీపీ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తీవ్రంగా వ్యతిరేకించారు. బీచ్ షాక్స్ పేరుతో బార్ల ఏర్పాటుకు అనుమతులు ఇస్తే శాంతి భద్రతలకు ముప్పు తప్పదని హెచ్చరించారు. విశాఖ ఆర్కే బీచ్ వద్ద వైసీపీ నేతలు కార్యకర్తలతో కలిసి వినూత్న నిరసన చేపట్టారు. కుటుంబాలతో కలిసి వేల మంది పర్యాటకులు వచ్చే సముద్ర తీరాల్లో మద్యం విక్రయాలు జరగడం వల్ల మహిళల భద్రతకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే బీచ్ షాక్స్ ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కూలింగ్ పోతే తాగండి ఏదంటే హాస్పిటల్ థింకింగ్ వేరప్ప. చంద్రబాబు నాయుడు సంపద సృష్టి చేత కాక డబ్బులు ఎక్కడొస్తాయా అని గద్దల్లా వాలిపోతా ఉన్నారన్నమాట. ఇప్పుడు బీచ్ల మీద వాలారు. సూర్యలంక బీచ్ ఓకే అండి, ద మోస్ట్ బ్యూటిఫుల్ బీచ్ అన్నమాట. ఆ బీచ్ పక్కనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైరింగ్ స్టేషన్ ఉంటుంది అన్నమాట, బాపట్లలోని సూర్యలంకలోని. ఆర్కే బీచ్ నియర్ టు ది ఈస్టర్న్ నేవల్ కమాండ్. ఎప్పుడు కూడా ఇక్కడే ఫ్లైట్ రివ్యూస్ కానీ లేదంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్ రివ్యూస్ కానీ ఇతర మనం చూస్తూ ఉంటాం ప్రెసిడెంట్ రివ్యూస్ కానీ ఇక్కడే వార్షిప్స్ అన్ని వచ్చి ఇక్కడ చేస్తూ ఉంటారు అన్నమాట. అలాంటి కల్చర్ని పూర్తిగా నాశనం చేస్తా ఉన్నాడు ఈ చంద్రబాబు నాయుడు. ఇక్కడ అన్ని కూడా అసంఘిత కార్యక్రమాలు చేసేవారంట, ఎవరు ఆ బ్రిటిషర్స్ అన్నమాట. అలాంటి మళ్ళీ కల్చర్ ఈ రోజు చంద్రబాబు నాయుడు ఇక్కడ తీసుకొని రాబోతా ఉన్నాడు అన్నమాట. సో కాల్డ్ చంద్రబాబు నాయుడు అండ్ సో కాల్డ్ దిస్ భరత్. I don't understand how this Bharat Bhagar has become an MP to this Visakhapatnam. It's so shame on him అన్నమాట. He says that ఏమంటాడంటే అందరూ తాగట్లేదా, తాగితే నువ్వు రోడ్డు మీద పెట్టేస్తావా,